ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. అయ్యో వద్దండి, అయ్యో పడిపోతాయండి. వాడి కింద పడ్డాడంటే ఎంత డేంజర్ తెలుసా? సంగతి నా బాధ తెలుసు. అరే కింద నుంచి చూస్తుంటే భయేస్తుందిరా. ఎలా నీకది సెట్ అవ్వకపోయినా పక్క వాళ్ళతో సెట్ చేసాయి. ఏమండి మీరు తెలుగు వాళ్ళని సంగతి నాకు తెలుసు. ఆ విషయం మా వాళ్ళతో చెప్పండి ప్లీజ్. ఇదిగోండి చెప్పకపోతే దూకేస్తాను. చెప్పవే, చెప్పేవి సంధ్య ప్లీజ్. ఏమండి మీరు చెప్పకపోతే రెండో చేయి కూడా వదిలేస్తాను. నిజంగానే చేయి వదిలేస్తానండి. చెప్పేవి సంధ్య. 1 2 సంధ్య చెప్పవే, నిజంగా దూకేస్తాడేమో. సరే మేం తెలుగు వాళ్ళమే. గట్టిగా. మేం తెలుగు వాళ్ళమే. ఇంకా గట్టిగా. మేం తెలుగు వాళ్ళమే. కేసు బీర్లు బొక్క. థ్యాంక్ యూ సంధ్య. శ్రీ టిఫిన్ రెడీ, వచ్చి తినేసి వెళ్ళు. నాకొద్దమ్మా. ఏమేంద్రా? ఏం చెప్పమంటావమ్మా? అసలు రోడ్డు మీదకి వెళ్ళాలంటేనే చిరాగ్గా ఉంది. ఎక్కడ చూసినా అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరగడమే. అసలు టోటల్ జనరేషన్ స్పాయిల్ అయిపోయింది అనుకో. ఎవరిని చూసినా గర్ల్ ఫ్రెండ్స్ తోనే తిరగడం అమ్మా. తప్పే ఉందిరా, అసలు ఈ వయసులో గర్ల్ ఫ్రెండ్ లేకపోవడమే తప్పు. కావాలంటే నువ్వు ఎవరినైనా చూసుకో. అంటే కన్న తల్లి ఆనందం కోసం కన్న కొడుకుగా నేను చేయాల్సింది అదే అన్నమాట. సరేమ్మా, అయితే రేపే పరిచయం చేస్తా. ఎవర్రా? బెంగాలీనా ఒరియానా? కాదమ్మా, అచ్చ తెలుగు అమ్మాయి. నా గర్ల్ ఫ్రెండ్ అయితే నీకు బెస్ట్ ఫ్రెండ్. రా అన్నయ్య, సరైన టైంకి వచ్చావు. వీడు అమ్మాయిని చూసుకున్నట్ట చెప్తున్నాడు. అంతేలేరా, ఎంతసేపు నీకు నువ్వు చూసుకోవడం తప్ప ఈ జీకేకి చూద్దామని లేదు. అన్నయ్య ఊరికేనమ్మా. నీ టెక్స్టైల్ ఫ్యాక్టరీ లోన్ అప్లై చేసావు కదా, అది శాంక్షన్ అయింది. అవునా? రేపు ఒకసారి వెళ్ళి ఆఫీసర్ కలు. అలాగే మావయ్య, రేపే వెళ్తాను. వెళ్ళొస్తాను మా. ఓకే. రే శ్రీ, టిఫిన్ చేసి వెళ్ళరా. మా ఆకలి లేదు మా, నా వాట కూడా మామకి పెట్టు. ఆ లోన్ ఏదో శాంక్షన్ అయితే వీడు సెటిల్ అవుతాడు. అప్పుడు నాకు ఏ టెన్షన్ ఉండదు. ఈ టైంలో బసవన్నే ఉండి ఉంటే ఎంత సంతోషించేవాడు. ఎందుకమ్మా బాధపడతాం? బసవన్న కోరుకున్నట్టే ఆ ఊరికి పగలకి ఆ రాక్షసులకి దూరంగా పెంచి ప్రయోజకుడు చేశావు. డైలీ కాలేజ్కి ఇదే రూట్ లో వెళ్తారట అన్న. ఈ అవతారాలేంట్రా? నీ బిట్ పక్కన 2 బిట్లు ఉన్నాయి కదరా, వాటిని మీ ఇద్దరం తెగొట్టేద్దామని. అదిగో నేను ఈ బాడీ గార్డ్. దీని వెనకాల పడుతున్నవాడు తప్ప మిగతా వాళ్ళంతా గుడి ముందు చిల్లర ఏరుకునే వాళ్ళ ఉన్నారు. అర్థమైందండి, మన ఇద్దరి మధ్యన ఏదో జరగబోతుందని అర్థమైంది. నిజమండి, ఆ రోజు అక్కడ జైంట్ వీల్ ఆగిందా, కానీ ఇంకా ఇక్కడ తిరుగుతూనే ఉంది. అదేంటో మీతోనే మాట్లాడాలని, మీతోనే కలిసి ఉండాలని అనిపిస్తుంది. ఏంట్రా ఇది అని మా బంటి గారిని అడిగితే ప్రేమలో పడినప్పుడు ఇలాగే ఉంటుందని వాడు చెప్పాడు. బంటి ఎవరు? వాడు బంటంటే ఎలుగు బంట? ఎస్ కరెక్ట్. అసలు నా గురించి మీకేం తెలుసని? చూడండి, మనకి ఇలాంటి పట్టింపులేం లేవండి. జాతి, కులం, మతం ఇవేవి లేవండి. మీరు జస్ట్ నన్ను ప్రేమించాలని ఒక మాట చెప్తే చాలు. కానీ నాకు ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు కూడా. అందులో ఒకడు మోగవాడు. ఇప్పటికైనా అర్థమైందా ఎందుకు వద్దంటున్నాను? మాకు సెట్ చేసేసావా? సారీరా, ముగ్గురికి పెళ్లి అయిపోయిందంట. ఊరుకోరా, ఊరుకో. మీకు పెళ్లిలో ఏ అమ్మాయి నచ్చినా చెప్పండి. ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలంటే మీరు 500 ఇస్తే నేను 5 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చిచి, అసలు ఆడజాతికే మాయని మర్చిపోయి నువ్వు. నిన్న షాపింగ్ వస్తాను. సూపర్ గా ఉన్నారా ఫిగర్ లో, ఇల్లు నాకు వదిలేండి. బాబాయ్, ఇప్పుడు ఒరిస్సా అమ్మాయిలు పడాలంటే ఒరియాలోనే మాట్లాడాలి. సో అందుకు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు మ్యాటర్ మొత్తం అయిపోయింది, సింపేస్తాను. పక్కానా? పక్కా విత్ పిల్లో. అయితే ప్రొసీడ్. ఏ అసంతియో బసంతి, అసంతియో గుంజిగా నాకు ఒరియా రాదనుకుని సందులోకి రమ్మంటూ వెకిలి కూతలు కూస్తావరా?
ఏంటి ఆరెంజ్ లో కుడుతుంది? ఆ అమ్మాయి కరాటే ఫైటర్ మావా. నేను నీకు చెప్పాను కదా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళే, 2 పిల్లలు, అందులో ఒకడు మూగోడని. ఆ అమ్మాయినే. ఎవరు? ఆ ఆరెంజ్ డ్రెస్సా? ఒరేయ్, ఆ ముగ్గురులో ఒక్కరికి కూడా పెళ్లి కాలేదు తెలుసా? నిజంగానా? వాళ్ళ నా ఫ్రెండ్స్, నాకు బాగా తెలుసు. నిన్ను ఫూల్ని చేశారు. నన్ను ఎందుకు ఫూలింగ్ చేశారు? నీ మొహం చూస్తే నాకే లైన్ అయిపోద్ది కావట్లేదు. ఇక ఆ అమ్మాయి ఏమి ఇష్టపడుతుంది? చా, నీకు అలా అనిపించిందా? మూసుకొని పదా. అర్థమైందండి, మీరు ఇంక నాకు పడరని అర్థమైంది. పర్లేదులేండి, ఎవరి టేస్టులు వాళ్ళవి. ఇంకా మిమ్మల్ని ఫాలో అవ్వనులేండి, మీరు హ్యాపీగా ఉండొచ్చు. కనీసం ఇంక మీద ఫ్రెండ్స్గా ఉందాం. ప్లీజ్ ప్లీజ్ అండి, ఫ్రెండ్షిప్ ప్లీజ్. థ్యాంక్స్. అమ్మయ్యా, సరే అండి. ఇంకేంటి విశేషాలు? బాగుంది కదా లేకు? God, he's just crazy. And you know that I like it like that. ఏమండి, మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారండి. ఏడ్చాడు. నేను ఎలా ఉంటే వీడికెందుకు? మళ్ళీ ఏంట్రా? ఆ అమ్మాయి ఎలా ఉందండి? మిమ్మల్ని అండి, ఆ అమ్మాయి ఎలా ఉంది? నేనెందుకు చెప్పాలి? మీరు ఎలాగో నాకు పడలేదు, కనీసం నేను ఎవరైనా సెట్ చేసుకోవాలి కదా. ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి. బాలేదు. నేను అదే అనుకున్నానండి, కాకపోతే మిమ్మల్ని సజెషన్ అడుగుదాం అనుకున్నాను. కరెక్ట్ గా చెప్పారు. ఎంతైనా మన ఫ్రెండ్స్ కదా. చంపేస్తున్నాడు. ఆకాశానికి మేఘం ఇచ్చా, నేల తల్లికి చినుకులు ఇచ్చా, నేల తల్లికి చినుకులు ఇచ్చా, పచ్చని చెట్టుకి పువ్వులు ఇచ్చా, పచ్చని చెట్టుకి పువ్వులు ఇచ్చా, ఇచ్చిన వాటిని నేనే మెచ్చా, ఇచ్చిన వాటిని నేనే మెచ్చా. ఇంతకీ గజల్ నాగరాజ్ చెప్పొచ్చేది ఏంటంటే, ఆకాశం నువ్వేమిస్తావు, నేల తల్లి నువ్వేమిస్తావు. ఏంట్రా ఏంటి అన్న, ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? ఇప్పటికి 118 పెళ్లి చూపులు చూసావు. వాళ్ళు పెట్టిన టిఫిన్లు టీలు నచ్చాయి గానీ అందులో ఏ ఒక్కమైనా నువ్వు నచ్చావని చెప్పిందా? ఇదే మీ బంధువుల్లో జరిగే ఆఖరి పెళ్లి. ఇక్కడ ఇప్పుడు తొందరపడకపోతే జీవితాంతం గదలు పాడుకుంటూ డప్పు కొట్టుకొని తిరగాల్సిందే. ఒరేయ్, నేను మెచ్చిన, నా మనసు గిచ్చిన అమ్మాయి దొరికిందిరా. ఎవరన్నా? ఈ పెళ్ళైపోయేలోపు ఆ అమ్మాయి మనసు కొల్లగొట్టేయాలరా. అదేంటన్నా, నీ వయసు ఏంటి, అమ్మాయి వయసు ఏంటి? కనీసం కలర్ కాంబినేషన్ కలవాలి కదా. అరే, కలర్ కాంబినేషన్ కలవకపోయినా కళాకారునిరా. నా పాటలతో, నా వాయిద్యం ఆ అమ్మాయిని వశపరుచుకుంటాను రా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రూమ్స్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అందరూ. ఓకేరా. ఏమండి, భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? ముందు మీరెవరో చెప్పండి. పెళ్లి కొడుకు తాలూకా, పెళ్లి కూతురు తాలూకా? రెండు కాదు, పెళ్లి కూతురు జిల్లా, కానీ తాలూకా మాత్రం వేరే. అచ్చా మాజీ. ఏమ్మా, వాళ్ళు మన తాలూకానా? మనవాళ్లేనండి. పెళ్లిలో గ్లాసులో ఆకులు ఎత్తడానికి సాయంగా ఉంటారని తీసుకొచ్చాను. ఓహో, మన ఇంట్లో పనిచేసేవాళ్ళ? శ్రీను గారు వస్తున్నా. ఏంటి అలా చెప్పా? వాళ్ళు రాట పట్టిద్దామని. బాబు, భోజనాలు అవి కానిస్తే పని మొదలెట్టొచ్చు. పనులు అంటాడేంట్రా? మన లెవెల్కి పనులు అంటే బ్యాంక్ వెళ్ళి డబ్బులు రాజేస్తాడు, అవసరమైతే బంగారం వెండి నగలు కొనుక్కరాడు, అలాంటివి అన్నమాట. ఆ పనులు అయితే పద. నన్ను కూడా చేర్చుకుంటా పనులకి. కమిషన్ కొట్టేద్దాం. ఏంటండి, అప్పుడే ఫంక్షన్ రెడీ అయిపోయారా? థ్యాంక్ యూ సంధ్య, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీకు ఎలా తెలుసు నాకు ఈ హెయిర్ స్టైల్ అంటే ఎంత ఇష్టమని? ప్లీజ్, నా కోసం మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఇప్పుడు మీరు ఇంకా అందంగా ఉన్నారండి. ఇలా చూస్తుంటే మిమ్మల్ని యాపిల్ అని పిలవాలని ఉంది. ఏ మీదటి మీ పేరు యాపిల్, ఓకేనా? ఓహో, నాకు ఇష్టమని ముడేసుకుంటున్నారా? థ్యాంక్స్ అండి. అసలు వీడికి నేనే ఎందుకు నచ్చాను? అరే, అంత కోపం ఎందుకండి? నేను లైన్ వేసినంత మాత్రం మీరు నాకు పడాలని లేదుగా. చూడండి, నేను నా ట్రయల్స్ ఏవో చేసుకుంటున్నాను, మీరు మీ కంట్రోల్లో ఉన్నారు, అంతే కదా? ఓకేనండి, హాల్లో కలుద్దాం. అసలు ఈ మగాళ్ళని ఎందుకు పట్టించాడో దేవుడు. ఏందన్నా ఈ పిచ్చి పనులు? ఎవడైనా చూస్తే చెత్తెరుకున్న వాడు అనుకుంటాడు. ఒరే,
ఇది దాచుకుని రేపు మా పిల్లలకు చూపిస్తే వాళ్ళు నన్ను ఎంత అభినందిస్తారో తెలుసా? ఇది పెళ్లిలో పుట్టిన ప్రేమ, నా హృదయం కుట్టిన చీమ, నిన్ను వదలను వదలను భామ. తింటాం అంతే, రేపు పెళ్ళే లోపల ఎవరైనా సెట్ చేసుకోవచ్చు. ఆహా, తృప్తిగా తిన్నాను రా. తింటమైందా? పదండి, పని మొదలెట్టాలి. చెప్పండి సార్, ఏ పనులు చేయమంటారు? తాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులన్నీ ఏరేండి, ఒక్క గ్లాసు కూడా కనపడకూడదు. ఏంటి? ప్రస్తుతానికి గ్లాసులే, బోరాలు అయ్యాక ఆకులతో పాటు గ్లాసులు కూడా ఎత్తాలి. ఎరా, మన రేంజ్ కి బంగారాలు తెస్తాం, బ్యాంకులకి వెళ్ళొస్తాం అని చెప్పావు. ఏదోట్లేరా, ఇది ఒకందుకు మన మంచికే. మనం పనుల్లో మారువేషాలు వేసుకుని అమ్మాయిల గదిలోకి ఎంటర్ అయిపోవచ్చు. నువ్వు మారువేషం ఎక్కలేదు, ఆల్రెడీ పనుల్లో ఉన్నావు. తీసుకో. ఈ పెళ్ళే లోపు ఎలాగైనా సంధ్యని ట్రాక్ లో పెట్టాలరా. శ్రీ, ఎలా ఉన్నాను? ఆహా, అచ్చు గంగిరెత్తికి గాగర చోలేసినట్టుంది. అయినా ఎప్పుడు చూసినా నీ సరదాలు నీ సోకులేనా? అదేంట్రా అలా అనేసావ్? మరి ఇంకేమనాలే. అరే బంగారం లాంటి బావా, బైక్ మీద ఎంత స్పీడ్ వెళ్ళినా స్కిడ్ అయి పడని బావా, ఓ అందమైన అమ్మాయి ప్రేమలో బోర్లా పడితే హెల్ప్ చేద్దాం లేకుండా ఈ డ్రెస్ ఎలా ఉంది బావా నన్నే అడుగుతావా? నేనేం చేయగలనురా? చెయ్యాలనుకుంటే ఏమైనా చేయొచ్చమ్మా. వెళ్ళి నా గురించి 4 మాటలు మంచిగా చెప్పచ్చు. ఆ అమ్మాయి టేస్ట్ లేంటో కనుక్కోవచ్చు. అయినా మనసుంటే మార్గం ఉంటుందమ్మా. చంపేస్తున్నావు కదరా నువ్వు. ఇదే చేస్తారు. ఎందుకైనా మంచిది నేను ఒక్కనే. సరే చిచ్చా, అలా కాదే. హాయ్. హలో. హలో. ఇది కూడా అక్కడ పెట్టేసావా? ఏంటి మా వాడేదో నీకు లైన్ వేస్తున్నట్టున్నాడు? మీరు అస్సలు పడొద్దు. వాడంతే, అమ్మాయిలు కనపడితే చాలు 4 రోజులు కలిసి తిరగడం, కడుపు చేసి వదిలేయడం, అదే వాడి క్యారెక్టర్. అదేంటండి, ఏదో కొంచెం ఎక్కువగా మాట్లాడతాడు తప్ప మొహం చూస్తే అలాంటి వాడు అనిపించట్లేదండి. అదేనండి వాడి స్పెషాలిటీ. వాడు పెద్ద డేంజరస్ క్యాండిడేట్. సొంత మర్దల్లో ఏంటి నేనేలా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. వాడిని అస్సలు పట్టించుకోవద్దు. మీకు ఈ గ్రీన్ డ్రెస్ చాలా బాగా సూట్ అయిందండి. గ్రీన్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. వాడికి బ్లూ అంటే ప్రాణం. అదేంటో మీ టేస్ట్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఐ హేట్ బ్లూ. బ్లూ అంటే నాకు చిరాకు. సంధ్య, ఓసారి వస్తావా? యా ఐమ్ కమింగ్. సరే, ఓకే దెన్. ఓకే, బై. ఏం చెప్పావే? ఒరే, ప్రపంచంలో ఏ మర్దలు తన బావ గురించి ఇంతకంటే గొప్పగా చెప్పదురా. థ్యాంక్ యూనే. తనేం చెప్పింది? తనకి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అంట. బ్లూవా? ఆ కలర్ నాకు నచ్చదు కదే. కరెక్టే, ఏం చేస్తాం, కానీ తప్పదు. సరే, ఇంకేం చెప్పింది? నీకు పెరుగంటే పడదు, ఆ అమ్మాయికి పెరుగంటే ప్రాణం. పెరుగా? ఏ తినవా? ప్రేమించాక చేస్తామా? అన్నా, ఇవన్నీ అమ్మాయికి ఇష్టమట. బ్లూ డ్రెస్, వైట్ కర్డ్. ఆహా ఆహా. ఎందుకు ఏడుస్తున్నావునా? ఇది ఏడుపు కాదురా, గజల్ నాగరాజు ఆనంద బాష్పాలు. ఇన్నాళ్ళు నాకెందుకు పెళ్లి కాలేదో తెలుసా? ఆ అమ్మాయి నా కోసం పుట్టిందిరా. మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. అన్నా, అదిగో అమ్మాయి. ఓ, మీరు కూడా మాట అయిపోయినా? బేసిక్ గా మీరు ఏట్ అయిపోయినావు తెలియదు కాబట్టి నేను కమిట్ అవును. ప్లీజ్ గివ్ మీ ది గ్లాస్. ఏంటి ఈ గ్లాసా? డోంట్ ఇన్సల్ట్ ది గ్లాస్. అబ్బో, ఐ లవ్ ఇట్. యా, పద. ఈ టైపా? పద. సారీ. ఏమయ్యా, మీరు ఎక్కడుంటే టీ కప్పులు అవి ఎవరెత్తారు? పదండి. టీ కప్పులు తగలయ్యా, ఇక్కడ ఈ పనులు తప్ప ఇంకేం పనులు లేవేంట్రా? పని చెప్పచ్చుగా. గట్టిగా మాట్లాడుకు, ఎంగిలాకులు తీయమంటాడు. వీడేంటి రౌడీలా తయారయ్యాడు, పైగా బ్లూ కలర్ ఒకటి. ఏం బ్రదర్, ఫుడ్ బాగుందా? బాగుందండి. ఏంట్రా వాడు నాలాగే డ్రెస్అప్ పై తయారయ్యాడు? పేపర్ లీక్ అయిందా? లేదన్నా. స్టాప్. అమ్మాయికి లేనేస్తున్నావా? డౌటా? డ్రాప్ అయిపో. యా, ఆ అమ్మాయికి నేనంటే ప్రాణం కాబట్టి. ఎవరు నువ్వా? లుక్ ఎట్ మీ, క్యాచ్ మై హ్యాండ్,
కమాన్ ఫాలో మీ. మన స్టైల్ వాడికి ఎక్కడదిరా? పద, ఆ అమ్మాయి నా కోసం వెయిట్ చేస్తుంటుంది. పద 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 పద. ఏమండి నాకు కర్డ్ కావాలి, ఓన్లీ కర్డ్. ఐ లవ్ కర్డ్ యు సీ. ఏంటి సార్, మనకు పెరుగంటే చాలా బాగా ఇష్టం. ఏంటి పెరిగేంటి సార్? ఆంటీ నాకు పెరుగంటే ఇష్టం కదా, ఇంకొంచెం వేయండి, బాగా వేయండి ఆంటీ. ఏంటి మీ బావ అలా తయారయ్యాడు? వాడు నీ టేస్ట్లేంటో కనుక్కోమని నీ దగ్గరికి పంపించాడు. కానీ నేనే వాడిని ఆట పట్టిద్దామని నీకు బ్లూ డ్రెస్, పెరుగంటే ఇష్టమని చెప్పాను. చిన్నప్పటి నుంచి చెప్పాలంటే వాడికి పెరుగంటే చాలా అసహ్యం. అలాంటిది నీకోసం. అంటే నాకు పెరుగంటే కొంచెం ఎక్కువ ఇష్టం, అందుకని. నాకు బ్లూ అన్నా పెరుగన్నా అసహ్యం. నీ భాను కావాలని నాకు ఇష్టం అని చెప్పింది. ప్లీజ్ నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయొద్దు. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. సంధ్య గారు, ఐఎమ్ సారీ అండి. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. వసంతట్టు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అంకుల్? అంకుల్ 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 చెప్పండి అంకుల్. ఏంటి అంకుల్? ఆహా, సీ దిస్. మనోడు ఇంకేం చేయలేక బాల్ ఆడుకుంటున్నాడు. అదేంట్రా బాబు, సంధ్య ఐ లవ్ చెప్పినట్టు దగ్గర సంబరపడిపోతున్నా. దాదాపు మంది అదే స్టేజ్ కదరా. అంటే తిడితే ఐ లవ్ యూ చెప్పినట్టు అమ్మా. అదేనమ్మా లేడీ సైకాలజీ అంటే. ఆ బ్లూ డ్రెస్ వేసుకుని వచ్చింది ఏదో అమ్మాయిని ఇంప్రెస్ చేసేద్దామని కాదు, ఆ అమ్మాయితో తిట్టించుకోవడానికి. అదేంటి మావా? అదే చిచ్చా, అమ్మాయిలు అన్నాక ఫస్ట్ తిడతారు, తర్వాత బాధపడతారు, తర్వాత లవ్ లో పడతారు. అదేనమ్మా లేడీస్ ఫిజికాలజీ. ఏంట్రా అమ్మాయిల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళ పెద్ద లెక్చర్ ఇస్తున్నావు? లేకపోతే ఏంటే, నువ్వు వచ్చేసి అమ్మాయికి పెరుగు ఇష్టం, బ్లూ కలర్ ఇష్టం అంటే ఊపుకుంటే వెళ్ళిపోయి వేసుకుని వచ్చానుకుంటున్నావా? ఇదంతా మన బ్రిలియన్ ప్లాన్ అమ్మా. వెళ్ళి లోపల ఐ లవ్ యూ చెప్తాను, ఓకే అంటుంది. అంటుంది బెట్టా బెట్టే. సంద కూడా బోనస్వరే కదరా, ఐ లవ్ యూ అక్కడ చెప్పు. కొంచెం ఉంటారా? హాయ్. హాయ్ సంధ్య. వద్దండి ప్లీజ్, మన ఇద్దరం ఓన్లీ ఫ్రెండ్స్. అంతకంటే ముందుకెళ్తే మీకు నాకు ఇద్దరికి మంచిది కాదు. ఏమండి మీరు కోపం కూడా చాలా అందంగా ఉంటారండి. మళ్ళీ బాల్ ఆడుకోవాలేమో. ఏంట్రా ఏమైంది? అంతా ఓకేనా? ఏమోరా, ఆ అమ్మాయి బిహేవియర్ ఏమీ అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం నాకు తెలుసు, కానీ బలవంతంగా ఎందుకు ఆ అమ్మాయి ఫీలింగ్స్ దాచుకుంటుంది, ఏది బయటికి చెప్పట్లేదు. చెప్పలేదు కూడా. తన లైఫ్ కి సంబంధించిన ఏ డెసిషన్ అయినా వాళ్ళ బాబాయిలే తీసుకుంటారట. బాబాయ్లా? వాళ్ళు ఎక్కడుంటారు? అయిపోతుందా అన్నా? ఏంట్రా? మీరు రెండు పనులు చూసుకోండి. వెంకటాద్రి ఇట్రా. ఏం జరిగిందండి? భిక్షపతిని మందు పాత్ర పెట్టి చంపేశారంట. చంపేశారా? ఈ పేపర్ న్యూస్ కరెక్టేనా? ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో శ్రీనివాసరావు, నేను వెంకటాద్రి మాట్లాడుతున్నాను. భిక్షపతి చనిపోయి చెప్పి పేపర్ న్యూస్ వచ్చింది, నిజమేనా? లేదు, ముందు ఫోన్ పెట్టి. అది కాదురా, వాడు వెళ్తున్న వ్యాన్ బ్లాస్ట్ చనిపోయి చెప్పి పేపర్ న్యూస్ వచ్చింది. వ్యాన్ బ్లాస్ట్ అయింది, కానీ వాడు అందులో లేడట. మీరంతా ఎక్కడున్నారో తెలుసుకోవాలని వాడి ప్లాన్ అని ఊరంతా అనుకుంటున్నారు. ముందు ఫోన్ పెట్టి. ఏంటనే ఫోన్ కట్ చేసావు? ఏమైందిరా? అనే ఏమైంది? అన్నా 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 అన్నా, వాళ్ళు ఆర్డీఓతో సెల్ ఫోన్ లో మాట్లాడారు. అది ప్రీపెయిడ్ కార్డు. వాళ్ళు ఇచ్చిన అడ్రస్ కూడా రాంగ్ అడ్రస్ అన్నా. కానీ ఆ కాల్ వచ్చిన టవర్ మాత్రం ఒరిస్సాలోని భువనేశ్వర్ అని తెలిసిందన్నా. మన వాళ్ళని 5 మందిని చంపుకుంటే కానీ వాళ్ళ అడ్రస్ మనకు తెలియలేదు. పెనివిటి ఇంకా చూస్తారేంట్రా? వెళ్ళండి భువనేశ్వర్, ఒక్కడు కూడా మిగలకూడదు. వాళ్ళ మనమా?
కంగారు పడుకు నాన్న. ఆ సెల్ ఫోన్ రాంగ్ అడ్రస్ లో ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఇంత పెద్ద సిటీలో పట్టుకోవడం కష్టం. నిజమేనమ్మా, కానీ ఇన్నాళ్ళు నువ్వు అన్నయ్య ఇంట్లో చదువుకున్నావు తెలిస్తే వాళ్ళకి అడ్రస్ పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. మీరంతా వెంటనే లండన్ వెళ్ళిపోండి. అదేంటి వెంకటాద్రి? అవునన్నయ్య, ఏ మంచి పని కోసం బసవన్న తన ప్రాణాలు కోల్పోయాడో ఆ పని పూర్తవకుండా నేను తిరిగి రాను. ఇది నా సమస్య. నా కోసం మీ అందరి ప్రాణాలు రిస్క్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరందరూ సంజయం తీసుకుని ఇక్కడి నుంచి లండన్ వెళ్ళిపోండి. ఇంకో 13 రోజుల్లో ఆఖరి వాయిదా ఉంది. దానికి ఎలాగైనా అటెండ్ అవుతాను. ఆ భూములన్నీ పేదలకు అందేలా చూస్తాను. సారీ అన్నయ్య, నీ కష్టం మా కష్టం వేరు కాదు. నిన్ను ఒంటరిగా వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళాం. అవునన్నా. అవునరా, వాళ్ళు చెప్పేది నిజమే.